At least 4 people were killed and 20 were wounded in Russian strikes on the Ukrainian capital. Search and rescue operation. Early hours of Friday morning, Ukrainian officials accused Russia of targeting residential. 2 రోజుల క్రితం జరిగిన ఉక్రెయిన్ దాడికి ప్రతీకార చర్యగా రష్యా ఈరోజు భీకరమైన దాడి చేసింది. ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్స్ మీద మిసైల్స్ తోటి డ్రోన్స్ తోటి విరుచుకుపడింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారంగా 4 పౌరులు చనిపోయినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇంకా ఎంతమంది చనిపోయారు ఇవన్నీ విషయాలు తెలియదు. ఇంతకుముందే గంట ముందే ఈ విషయం బయటకు వచ్చింది. సో ఇంకా రిస్క్ చేస్తున్నారు, దాంట్లో ఎవరు ఎంతమంది చనిపోయారో తెలియదు. కాకపోతే ఉక్రెయిన్ మాత్రం జనావాసాల మీద రష్యా దాడులు చేసిందనేది ఆరోపిస్తుంది. చూడాలి, ఈ పరిణామాలు అంత మంచిగా కనిపించడం లేదు. ఎందుకంటే ఉక్రెయిన్ వెనకాల మొన్నటి వరకు అమెరికా లేదు. కానీ ఈ మధ్య పుతిన్ ట్రంప్ మాటకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, ట్రంప్ను లెక్క చేయడం లేదు కాబట్టి ఈ మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్ కూడా మెత్తబడి ఉక్రెయిన్కు సపోర్ట్ చేస్తున్నాడు. దాని ఫలితమైన 2 రోజుల క్రితం జరిగినటువంటి ఉక్రెయిన్ జరిపినటువంటి దాడులు, రష్యా మీద ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో ఖచ్చితంగా అమెరికా హస్తం ఉందనేది ఆలోచన. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే భవిష్యత్తులో ఈ యుద్ధము పెద్ద యుద్ధంగా మారే ప్రపంచ యుద్ధంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పుతిన్ ట్రంప్ ఇద్దరు కూడా చాలా అగ్రెసివ్, ఇద్దరికి కోపం ఎక్కువే. కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో అనేది ప్రపంచంలో చాలామందికి ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం.